श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः भक्तरा वाल्मीकि महर्षि रचिंచిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండాలు పూర్తి చేసి యుద్ధకాండలోని 114వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 115వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఆ యుద్ధాన్ని చూడటానికి వచ్చిన దేవతలు, గంధర్వులు, దానవులు భయంకరమైన రావణ సంహారాన్ని చూచి రాముడి యొక్క పరాక్రమాన్ని గురించి, వానర వీరుల యొక్క మహాయుద్ధాన్ని గురించి, శిగ్రీవుడి యొక్క మంత్రాంగాన్ని గురించి, లక్ష్మణుడి అనురాగ పరాక్రమణలను గురించి, అటువంటి పుత్రుల్ని కన్న కౌసల్య సుమిత్రులను గురించి మంగళకరంగా చెప్పుకుంటూ తమ తమ విమానాలనెక్కి తమ తావులకు వెళ్ళిపోయారు. రాముడప్పుడు దేవేంద్ర సారథి అయిన మాతల్ని సన్మానించాడు. అగ్నిహోత్ర కాంతులతో తేజరులతో ఉన్న దేవేంద్రుడి దివ్య రథాన్ని తిరిగి దేవేంద్రుడి దగ్గరికి తీసుకోవడానికి రాముడు అతనికి అనుమతించాడు. అప్పుడు అతను దివ్యరథాన్ని ఎక్కి దేవలోకానికి ప్రయాణమైపోయాడు. మాతలు వెళ్ళిపోగానే రాముడు పరమ సంతోషంతో సుగ్రీవుణ్ణి గట్టిగా కౌగులించుకొని గౌరవించాడు. అప్పుడు లక్ష్మణుడు తమ శిబిరానికి పోదామని రాముడితో చెప్పాడు. వానర వీరుల పూజలు అందుకుంటూ రాముడు తన శిబిరానికి వెళ్ళాడు. రాముడు అప్పుడు అక్కడ తన సమీపంలో తేజస్సుతో జ్వలిస్తూ ఉన్న లక్ష్మణుని చూసి, నాయనా, ఈ విభీషణుడు మన స్నేహితుడు, నాకు భక్తుడు, మనకు ఉపకారం చేసినవాడు. లంకాపట్టణంలో నువ్వు ఇతనికి రాజ్యాభిషేకం చేయవలే. ఇప్పుడు ఇది నా ముఖ్యమైన కోరిక అని చెప్పాడు. అలాగేను అని చెప్పి లక్ష్మణుడు విభీషణుని వెంట పెట్టుకుని లంకాపట్టణానికి పోయాడు. మనోవేగంతో పోయే మహాబలవంతులైన వానరముక్షులకు బంగారు కుండలు తెప్పించి ఇచ్చి వెంటనే సప్త సముద్ర జలాలని కూడా తెమ్మని ఆజ్ఞాపించాడు. ఆ వానరోత్తరంలో అప్పటికప్పుడు పోయి సప్త సముద్ర జలాలను తెచ్చారు. అప్పుడు లక్ష్మణుడు విభీషణుడిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ సింహాసనం చుట్టూ విభీషణుడి మిత్రుడు, రాక్షస ముఖ్యులు అందరూ కూర్చున్నారు. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడికి, ఆ విభీషణుడికి బంగారు కలశంతో ఉన్న నీటితో లక్ష్మణుడు రాజ్యాభిషేకం చేశాడు. అందుకు విభీషణుడి యొక్క అమాత్యులు, తక్కిన రాక్షసులు ఎంతో సంతోషించారు. లంకాపట్టణంలో ఉన్న పౌర ముఖ్యులు అక్షతలు, మోదకాలు, పేలాలు, దివ్యమైన పుష్పాలు, ఇంకా అనేక సుగంధ ద్రవ్యాలు విభీషణుడికి సమర్పించుకున్నారు. రామానుగ్రహం వల్ల లంకరాజ్యానికి విభీషణుడు అప్పుడు రాజయ్యాడు. అప్పుడు అతను ప్రజలకందరికీ మంచి మాటలు చెప్పి సంతోషపెట్టాడు. పట్టాభిషేకం అయిన తర్వాత విభీషణుడు మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళాడు. నిశాచర పౌరులు అందరూ కూడా తనకు సమర్పించిన మంగళ ద్రవ్యాలన్నింటినీ కూడా ఆ విభీషణుడు రామలక్ష్మణులకు సమర్పించుకున్నాడు. కృతార్థుడు, పరిపూర్ణ మనోరథుడు అయిన విభీషణుడు సమర్పించిన మంగళ ద్రవ్యాలను రామలక్ష్మణులు సంతోషంగా స్వీకరించారు. రాముడు అప్పుడు తన పక్కన చేతులు జోడించి నిల్చుని ఉన్న పరమ పరాక్రమంతో హనుమంతుడిని చూచి, ఓ మారుతి, ఇదిగో ఈ మహారాజును విభీషణుని చూడు. ఈయన అనుమతిని సంపాదించి నువ్వు లంకాపట్టణానికి ఇప్పుడే పోవాలి. రావణాలయంలో ఉన్న వైదేహిని చూచి నా విజయాన్ని గురించి చెప్పు, ఆమెను సంతోషపెట్టు. సుగ్రీవుడు, నా తమ్ముడు లక్ష్మణుడు, నేను కుశలంగా ఉన్నామని చెప్పు. నేనే రావణాసురుణ్ణి సంహారం చేసినానని చెప్పు. చూడండి ఎంత గొప్ప నీతి అవలంబిస్తున్నాడు. మహారాజు విభీషణుడు యొక్క అనుమతిని పొంది వెళ్ళు అంటున్నాడు. అంటే లంకారాజ్యానికి ఇప్పుడు విభీషణుడు రాజు అయ్యాడు కదా. లంకారాజ్యంలో ఉన్న సీతమ్మను తెచ్చుకుంటానికి విభీషణుడి అనుమతి తీసుకొని వెళ్ళు హనుమంతురా అని చెప్తున్నాడు. మేమందరం కుశలంగా ఉన్నామని చెప్పు. నేనే రావణాసురుణ్ణి సంహారం చేశాను అని కూడా చెప్పు. ఆ మైథిలి సంతోషించే విషయం అంతా కూడా చెప్పి ఆమె ఏం చెప్తుందో విను. తిరిగి వచ్చి ఆమె మాటలు నాతో చెప్పు అన్నాడు. ఇది వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలోని 115వ సర్గ. రేపు మనం 116వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.